ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన పరలోకమందున మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించుచున్నాము. తండ్రి, ఈ ఆదివారము మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినమందు మేమందరము సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించడంలో మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఇంతవరకు మీకు స్తుతి గీతం పాడి ఉండగా మా స్తుతులను మీ సన్నిధి చేర్చుకున్నారని మేము నమ్ముచున్నాము. ఇప్పుడు మీరు మా కొరకు రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మేము ఆలోచన చేయడానికి సిద్ధపరచుకుండగా మా అందరి ఆత్మీయ జీవితాలకు కావలసిన మీ విలువైన మాటలను మాకు వినిపింపచేయండి. తండ్రి, ఈ మాటలు వినుచుండగా తండ్రి కేవలము మేము విడిచిపెట్టి కొట్టుకుని పోవడంగా కాకుండా విన్న వాక్య ప్రకారము మీ ఎదుటి యథార్థంగా అనేకులు ఎదుటి మాదిరికరంగా జీవించడంలో సహాయం దయచేయమని, మీ ఎదుటి నిలబడి మాటలు వివరించడం నాకును కావలసిన జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనసును మీ ఆత్మ సహాయమును దయచేయమని ఈ ప్రార్థన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం నేర్చుకుపోయేటువంటి అంశము తప్పిదమునకు కలుగు శిక్ష అనేటువంటి అంశాన్ని మనము ఆలోచించబోతూ ఉన్నాం. తప్పిదమునకు కలుగు శిక్ష అంటే తప్పు చేస్తే శిక్ష కలుగుతుందా అని అంటే కలుగుతూ ఉంది. ఈరోజు ఈ భూమి మీద మనుషులు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. చేయని వారు మాత్రము కాదు, మాట ద్వారానో, క్రియ ద్వారానో, ఆలోచన ద్వారానో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. అయితే చేసిన తప్పుకు శిక్షించు అని ఎంతమంది అడుగుతారు? ఉదాహరణకి మన పిల్లలు తప్పు చేస్తారనుకోండి, మన దగ్గరికి వచ్చి అమ్మ నేను తప్పు చేస్తాను, నాన్న నేను తప్పు చేస్తానని శిక్షించండి అని అడుగుతారా? ఎవరైనా చూస్తారా అలాగా? ఇంకా చేసిన తప్పును కప్పెట్టడానికి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతేకాదు, ఈరోజు మనము ఆలోచన చేయగలిగితే ఈ భూమి మీద జీవించేటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. కానీ చేసినటువంటి తప్పు ఇది నేను తప్పు చేశాను అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. అంటే ఇలాగ నేను తప్పు చేసి ఉన్న దాన్ని బట్టి నేను శిక్ష పొందాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. అయితే చేసిన తప్పుకు శిక్ష నుండి తప్పించుకోవడానికి చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్ గా సారీ అని చెప్తారు. అవునా కదా? సారీ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం పిల్లలకి కూడా నేర్పించేటప్పుడు ఎప్పుడైనా మామయ్యతోనో లేకపోతే పిన్నితోనో అత్తతోనో తాతయ్యతోనో నాన్నమ్మతోనో ఎవరో ఒకరితోటి ఏదైనా పిల్లలు తప్పుగా మాట్లాడినప్పుడు ఒరే సారీ చెప్పు అని అంటారు. సారీ చెప్పు అని అంటే వాళ్ళు వెళ్ళి సింపుల్ గా సారీ అని అంటారు. అంటే అది కామన్ వర్డ్ అయిపోయింది అనమాట. అంతే కదా? కామన్ గా క్షమించు అని అడగటం కామన్ గా అయిపోయింది. కామన్ గా కాదు, ఇక్కడ శిక్షించు అని అడుగుతారా? పోనీ మన పిల్లలే మన ఇంట్లో వాళ్ళ మామయ్యతోనో అత్తతోనో పిన్నితోనో బాబాయ్తోనో పెద్దనాన్నతోనో ఏదో తప్పుగా మాట్లాడారు, తప్పుగా ప్రవర్తించారు. అయితే వాళ్ళని కొట్టి అంటే శిక్షించగలిగేటువంటి మనసు ఎంతమందికి ఉంటారు? ఎంతమంది శిక్షిస్తారు? చాలా మంది కొట్టరు కూడా. ఏమంటారంటే సారీ చెప్పమ్మా, సారీ చెప్పు అని అంటారు. చిన్నప్పటి నుంచి కూడా గద్దిస్తారా? అలా ఇంకోసారి మాట్లాడితే అని అంటారా? సారీ చెప్పు అంటే వీళ్ళు కూడా చెప్పనని మారం చేస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడప్పుడు మీరు గమనించారో లేదో, పిల్లలు నేను చెప్పను అంటూ ఉంటారు. అంటే ఇలాగనే మనుషులు పెద్దవాళ్ళమైన మనం కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చినటువంటి నియమానికి వ్యతిరేకంగా తప్పులు చేస్తూ ఉంటాం. అలా తప్పులు చేస్తూ మనం ఏం చేస్తామనంటే అసలు నేను తప్పు చేశాను అనేటువంటి ఆలోచన కూడా లేని వారుగా అయిపోతాం. కానీ యోబు గారు బైబిల్ గ్రంథంలో మరి రాయించినటువంటి మాటలు చూడగలిగితే యోబు గారు అంటున్నటువంటి ఒక మాటను మనం చూసినప్పుడు యోబు గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనము మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా అంటూ ఉన్నాడు. ఒకవేళ నేను తప్పు చేస్తే ఆ తప్పు ఏమవుద్దంట? నా మీదకే వస్తుంది అని అంటూ ఉన్నాడు. ఈరోజు నేను తప్పు చేస్తే నా మీదకి ఆ తప్పు కలిగేటువంటి శిక్ష వస్తుంది అనేటువంటి ఆలోచన ఈరోజు మనకు ఉందా? ఈరోజు భూమి మీద ఎంతమంది ఆలోచన చేస్తారు ఇలాగ? నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా అంటూ ఉన్నారు. తీసారా? యోబు గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనము. అందరూ కూడా చూడండి, ఆయన ఏమంటూ ఉన్నారు, నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా అంటూ ఉన్నారు.
ఈరోజు మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎప్పుడైనా సరే నేను తప్పు చేస్తే ఆ తప్పునకు తగిన శిక్ష నేను పొందవలసినటువంటి పరిస్థితి వస్తుంది అని ఎంతమంది ఆలోచన చేస్తారు? చూడండి, ఈరోజు మనకి దేశవ్యాప్తంగా లేక మన రాష్ట్రంలో ఎలక్షన్ అనేది ఎలక్షన్ అనేది జరగబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది ఎలక్షన్ కమిషన్ అనేది నియమిస్తారు. ఆ నియమాలకు ఏం చేయలేనంటే ప్రజలందరూ కూడా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లోబడాలి. అయితే ఆ నియమానికి లోబడకుండా ఎవరైనా ప్రవర్తిస్తే శిక్ష వేస్తారంటే ఖచ్చితంగా వేస్తారు. ఈరోజు మనకి తెలియనటువంటి విషయాలు ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆ నియమాన్ని అనుసరించి మనం నడవాలి ఖచ్చితంగా. ఒకవేళ నడవకపోతే ఎలక్షన్ యొక్క ఏమంటారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించిన వారం అవుతాం. ఉల్లంఘిస్తే ఖచ్చితంగా శిక్ష అనేది కలుగుతుంది. ఇది తెలియకుండా చాలా మంది ఇలాగూ తరచుగా తప్పులు చేస్తూనే ఉంటారు. చేసిన దాన్ని బట్టి శిక్ష కూడా పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతూ ఉంది. చూడండి, ఎవరు చేసినటువంటి తప్పు వాళ్ళు అనుభవించాలి ఖచ్చితంగా. ఇటీవలే కర్ణాటక రాష్ట్రంలో ఒక వ్యక్తి, నేను యూట్యూబ్లో చూసినటువంటి ఒక వీడియోలో నేను చూసినటువంటి విషయం ఏంటంటే మొన్ననే ఏప్రిల్ 18వ తారీఖున ఆయన వివాహం చేసుకుని ఉన్నాడు. వివాహం చేసుకునేటప్పుడు ఆయన వివాహము పెళ్లి కార్డు ఉంటుంది కదా, ఆ కార్డులో ఆయన ఒక ప్రకటన ముద్రించాడు. ఏంటి అని అంటే, చూడండి, మీరు మా పెళ్లికి వచ్చేవాళ్ళు కట్నాలు కానుకలు బహుమతులు ఇస్తూ ఉంటారు కదా. ఆయన ఏమన్నాడు అని అంటే కింద ప్రింటింగ్ చేసినటువంటి ప్రింటింగ్ ఏంటి అని అంటే, ఆయనకు ఒక వ్యక్తి అంటే బాగా ఇష్టం, అభిమానం బాగా ఎక్కువ. కాబట్టి ఆయన ఏమన్నారు అని అంటే, ఇది ఎవరి గురించే కాదు, నరేంద్ర మోడీ గారి గురించి. ఆయన ఏమంటున్నారు అని అంటే, మీరు మా పెళ్లికి ఆ పెళ్లి కార్డులో రాసినటువంటి విషయం ఏంటంటే ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, నా పెళ్లికి నాకు ఇచ్చేటువంటి బహుమానం కంటే నాకు బహుమానము ఏమీ ఇవ్వద్దు, కానీ అది బహుమానము మీరు ఇచ్చే బహుమానం ఏంటి అని అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఓటేసి గెలిపించండి అనేటువంటి ఆ ప్రకటన ముద్రించారు. ఇప్పుడు ఆయన ఆలోచన చేయవచ్చు, ఇది తప్పేమీ కాదు, ఇది నాకు ఇష్టం కనుక నేను పలానా ఆయనకు ఓటేసి ఆయన్ని గెలిపించండి అని అన్నాను అని ఆయన అనుకోవచ్చు. కానీ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, వాళ్ళకు ఉన్నటువంటి ఆ నియమాలని, ఆ రూల్స్ ని బ్రేక్ చేసినట్టే కదా. మరి ఇంక శిక్ష పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుంది. ఇది చూసినటువంటి గమనించినటువంటి స్థానికులు మరి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడాన్ని బట్టి మరి ఇది ఎన్నికల అధికారుల వరకు ఈ విషయం వెళ్ళింది. మరి విషయం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, నియమాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా ఏమవుతుంది, శిక్ష అనేది పడుతుంది. ఆయన్ని జైల్లో పెట్టారు. అనుకున్నాడు అతను, అసలు ఇది నేను చేసే తప్పు అని అనుకున్నాడు ఆయన. అంటే తప్పు అని అంటే ఒక నియమాన్ని ప్రభుత్వాలు చేసినప్పుడు ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా ఆ శిక్ష అనేది అనుభవించాలి మనిషి. అది అసలు ఆయన ఊహించే ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే సింపుల్గా, నాకు పెళ్లిలో నాకు మీరు ఇచ్చేటువంటి బహుమానం ఏంటి అని అంటే నరేంద్ర మోడీ గారికి ఓటేసి ఆయనను ప్రధానమంత్రిగా చేయటమే మీరు నాకు ఇచ్చేటువంటి బహుమానం అని వేయించాడు. కానీ ఇది ఎన్నికల కమిషన్ రూల్స్ కి వ్యతిరేకము అని ఎప్పుడు కూడా ఆయన ఆలోచన చేయలేకపోయాడు. అసలు ఇది తప్పే కాదని అనుకున్నాడేమో. నేను యూట్యూబ్లో చూసినటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. అయితే ఇది కర్ణాటకలో జరిగినటువంటి సంఘటన. అయితే ఆయన్ని ఎన్నికల అధికారుల వరకు ఈ విషయం వెళ్ళటము, వారు ఆయనను మరి అదుపులోకి తీసుకోవడం అనేది జరిగిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలియదు. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తానంటే అవగాహన కోసం. అంటే ప్రభుత్వాలు ఒక నియమాన్ని చేసినప్పుడు వాటిని పాటించకపోతే ఖచ్చితంగా మనుషులు శిక్షణ అనేది పొందుతారు, ఆ శిక్షకు అర్హులవుతారు. అలాగనే దేవుడు కూడా ఈ భూమి మీద జీవించేటువంటి మనుషులకి కొన్ని నియమాలు చేస్తారు. ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్ష కలగదా? శిక్ష కలగదా చెప్పండి? దేవుడి యొక్క నియమాన్ని లేక ఆజ్ఞను ఉల్లంఘించామనుకోండి, దేవుడు శిక్షిస్తాడా శిక్షించడా? ఎంతమంది నమ్ముతున్నారు? శిక్షిస్తారని ఎంతమంది నమ్ముతున్నారు? అందరికీ తెలుసు కదా.
అందరికీ తెలుసు. అంటే దేవుని ఎదుట ఎప్పుడైతే ఆయన మాటను మనం మీరి ప్రవర్తిస్తామో ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. ఈ విషయం ఏంటంటే మనకు అర్థం కావటం లేదు. ఈరోజు ఈ భూమి మీద అధికారులు చేసినటువంటి నియమాన్ని ఉల్లంఘిస్తేనే శిక్ష అనేది ఖచ్చితం. శిక్షించకపోతే అసలు ఊరుకోరు కూడా చాలా మంది. అంటే రూల్ అంటే రూలే, రూల్ ఫర్ ఆల్ అంటారు. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అంటారు. అంటే రూల్ అనేది అందరికీ సమానమే, ఒకరికి ఎక్కువ తక్కువ అనేది కాదు. ఈ రోజు దేవుడు ఇచ్చినటువంటి నియమము కూడా అందరికీ సమానమే. ఆయన ఆజ్ఞను ఎవరైతే మేరతారో ఖచ్చితంగా దేవుడు శిక్ష అనేది వేస్తాడు. ఆ శిక్షకు తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అది ప్రాణమైనా కావచ్చు. నేను ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను అంటే, చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనల గ్రంథంలో దావీదు గారు అంటున్నటువంటి ఒక మాటను మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం, కీర్తనల 19, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనము, తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు. అంటే తన పొరపాటుని ఎవరు కనుగొనగలుగుతారు చెప్పండి? ఈరోజు నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, ఆ తప్పుని నేను ఏమనుకుంటా, నేను చేసింది మంచిగా అని అనుకుంటాను. అది తప్పుగా ఎప్పుడు కూడా అనుకోను. ఈరోజు మీరు కూడా ఏదైనా తప్పు చేశారని అనుకోండి, ఆ తప్పును ఆ తప్పు అని అనుకోరు. నేను ఏ తప్పు చేయలేదు అంటారు. చూడండి, అందుకే మనుషులు చాలా మంది ఎక్కువగా మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, నాకేం తెలియదు అని అంటూ ఉంటారు. అంటే మనిషి తను తాను ఏమనుకుంటున్నాడంటే, నేను ఏ తప్పు చేయని వాడను అని అనుకుంటూ ఉన్నాడు. తనకు తాను చెప్పుకొనకనే ఏమని చెప్పుకుంటూ ఉన్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఏ తప్పు తెలియదు అని అనుకుంటూ ఉన్నాడు. అయితే తనకు తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తా ఉన్నాడు. అందుకే అంటున్న దావీదు గారు, తన పొరపాటులను కనుగొనగలవాడేవాడు. మనిషి తాను చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, ఇది నేను పొరపాటు చేశాను లేక తప్పు చేశాను అని తనకు తానుగా తెలుసుకొనగలవాడేవాడు. ఈరోజు భూమి మీద ఎవరు లేరు. ఈ భూమి మీద లేకపోవడమే కదా, ఈరోజు నీవు నేను కూడా అలాగనే ఆలోచన చేస్తున్నాను, నేనే తప్పు చేయలేదు అని. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క తండ్రి నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి. ఎవరు అనంటే నెబుకద్నెజరు. ఆయన దేవుని ఎదుట ఒక తప్పు చేశాడు. ఏంటి ఆ తప్పు అని అంటే, ఇది కూడా తప్పేనా అని అనుకోవచ్చు. ఆయన కట్టించినటువంటి నగరం అంతటిని చూసి, ఆహా, ఇదంతా నా వైభవం కాదా, ఇది నేను కట్టించిన నా నగరు, ఇది నా బాహుబలం చేత, నా బాహు చేత, నా వైభవం కాదా ఇదంతానే అని అనుకున్నాడు. అంటే ఎవరిని పక్కన పెట్టేశాడు? ఇజ్రాయేలీలను దేవుడు ఆయన చెరకు అప్పగించాడు. బాబిలోనీయులు వచ్చి ఇజ్రాయేలీలను చెరపట్టుకుపోయారు. అప్పుడు ఈయన ఏమంటూ ఉన్నాడు అంటే, ఇదంతా ఈ ఇజ్రాయేలీలు చెరలో ఉన్నారు. అయితే ఈయన ఏమని అనుకుంటూ ఉన్నాడు అంటే, ఆ నగరంలో ఆయనకు ఉన్నటువంటి ఆ వైభవము ఇదంతా కూడా ఏమనుకుంటూ ఉన్నాడు, ఇదంతా నా కదా అని అనుకుంటున్నాడు. అలాంటి అప్పుడు దేవుడు ఏమని అన్నాడు అనంటే, ఇదిగో నిన్ను నీవు హెచ్చించుకుంటేవి. అంటే తన్ను తాను హెచ్చించుకోవటం అనంటే దేవుణ్ణి కనపరచలేనటువంటి స్థితి. అందును బట్టి మానవ మనస్సు తీసివేసి మృగము వంటి మనసు ఆయనకి ఇచ్చాడు. అంతేకాదు, మృగము ఎలాగైతే గడ్డి మేస్తావో, అంటే చూడండి, మృగాలు ఎలాగైతే గడ్డిని మేస్తాయో, అలాగే నెబుకద్నెజరు, రాజు అయిన నెబుకద్నెజరు చేత దేవుడు గడ్డిని తినిపించాడు. ఆ విషయము తన కుమారునికి తెలుసా తెలియదా అంటే తెలుసు. తెలిసినప్పుడు కూడా ఆయన కుమారుడు ఎవరు అని అంటే బెల్షస్సరు. ఆయన చనిపోయిన తర్వాత బెల్షస్సరు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఈ విషయం అంతా తెలుసు. దేవుడు తన తండ్రికి, దేవుడు ఎలాంటి వాడు, ఆయన తప్పు చేసిన వాడిని విడిచిపెట్టేవాడా విడిచిపెట్టనివాడా, ఈ విషయం అంతా తెలుసు. ఇదంతా తెలుసు కూడా ఆయన మనసును అనిపించుకోకుండా అధికారులలో 1000 మందికి విందు చేయించాడు బెల్షస్సరు. విందు చేయించడం అనంటే భోజనాలు పెట్టడం, బాగా ఘనంగా భోజనాలు పెట్టడం. ఏంటి భోజనం పెట్టడం కూడా తప్పండి అని అనొచ్చు మీరు.
ఏంటి భోజనం పెట్టడం కూడా తప్పండి అని అనవచ్చు. కానీ అక్కడ భోజనాలు పెట్టాడు. ఏం చేశాడో ఒకసారి చూద్దాం మనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, రాజుకు బెల్షస్సరు తమ అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి. ఏంటి విందు చేయడం కూడా తప్పేనా? విందు చేయించడం తప్పు కాదు. ఆ విందులో చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు. ఏంటి ఆ తప్పు అంటే చూడండి, రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. ద్రాక్షారసం తాగడం కూడా అంటే వారికి ఉన్నదాన్ని బట్టి అది నేను ఇక్కడ తప్పని నేను చెప్పట్లేదు, కానీ అది కూడా తప్పు కాదు. కానీ ఎలాగ తప్పు అయింది అని అంటే చూడండి, ద్రాక్షారసం త్రాగుచుండెను. 2వ వచనం, బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఈ ఆలయంలో నుండి తెచ్చిన వెండు బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. దేవుని యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో దేవుని సేవోపకరణమైనటువంటి ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో, ఈ రాజు నెబుకద్నెజరు ఈ యూదులను చెరకు తెచ్చినప్పుడు, ఇజ్రాయేలు చెరకు తెచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఇవన్నీ తెచ్చేశారు. ఆ తెచ్చినటువంటి పాత్రల్లో మేము ద్రాక్షరసం పోసి త్రాగాలి అని అనిపించింది. ఇప్పుడు 1000 మందికి విందు చేస్తున్నాడు రాజు. అప్పుడు ఆ పాత్రల్లో ఏం చేయాలి? ఆ మద్యం పోసుకుని త్రాగాలని అనిపించింది. ఇప్పుడు చెప్పండి, తప్ప కాదా? భోజనం పెట్టడం తప్పు కాదు, వాళ్ళ మద్యపానం చేయడం తప్పు కాదు. దేవుని సేవోపకరణాలైనటువంటి ఆ పాత్రల్లో ద్రాక్షరసం పోసుకుని త్రాగటము తప్పు. ద్రాక్షరసం అంటే మద్యం. అంటే ద్రాక్షరసం అంటే జ్యూస్ ఉంటుంది, జ్యూస్ కాదు, అది పులిసిపోతే అది ఏమవుతుందంటే మద్యము మొత్తం వస్తుంది. ఆ ద్రాక్షరసం పోసుకుని త్రాగుచూ ఉన్నారు. చూడండి, అలా త్రాగాలనిపించింది. ఆ వాటిని రప్పించారు. తేవాలని ఆజ్ఞాపించాడు. ఎవరు? రాజు. ఆజ్ఞాపించిన దాన్ని బట్టి 3వ వచనంలో మనం చూడగలిగితే, అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును తన అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఎత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఆ పాత్రల్లో ద్రాక్షరసం పోసుకుని ఏం చేస్తున్నారంటే త్రాగుతున్నారు. త్రాగుచు బంగారము, వెండి, ఇనుము, ఎత్తడి, కర్ర, రాయితో చేసినటువంటి వారికి దేవతలు ఉంటారు కదా, ఆ దేవతలను స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు ఎవరు జోక్యం చేసుకున్నారు? వాస్తవానికి ఇది తప్ప కాదా? అసలు తప్పు అనిపించింది ఆయనకి? రాజు స్థానంలో ఉన్నటువంటి బెల్షస్సరుకు తప్పు అనిపించిందా? ఇదే నేను తప్పు చేస్తున్నానేమో అని అనుకున్నాడా? అనుకోలేదు. చేసినటువంటి తప్పుని బట్టి వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని ఏం జరిగిందో మనం చూడగలిగితే 5వ వచనము, ఆ గడియలోనే మానవ హస్తము వేళ్లు కనబడిన మానవ హస్తము వేళ్ళు అంటే మానవుని చెయ్యి లాంటి ఒక చెయ్యి వచ్చి ఆ వేళ్లు కనబడ్డాయి. కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో యొక్క రాత రాయిచున్నట్టుండెను. ఏదో ఒక రాత రాస్తున్నట్టున్నది. అక్కడ ఆ లైట్ ఉంది కదా, ఆ లైట్ దగ్గర అంటే ఆ రంగేసిన దాని మీద ఒక హస్తం వచ్చి ఏదో ఒక రాత రాస్తుంది. అలా రాస్తూ ఉంటే అప్పుడు దాన్ని ఎవరు చూశారు? రాజు చూశాడు. ఎవరు? బెల్షస్సరు. రాజు ఆ హస్తము రాయిట చూడగా 6వ వచనం, అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి, చూడండి, అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. ఆ చెయ్యి వచ్చి అలా రాస్తూ ఉంటే చూసినప్పుడు ఈయనకి భయం పట్టుకుంది. మొత్తం మీద ఏదో తప్పు చేశానని అనుకున్నాడు. కానీ ఆ తప్పు ఏంటో ఆయనకు అర్థం కావటం లేదు.
ఆ తప్పేంటో అర్థం కావటం లేదు. వెంటనే ఇక్కడ దానియేలు గారు ఉన్నారు కదా, ఆయన్ని పిలిపించి ఈ యొక్క రాత యొక్క భావం ఏంటో తెలియజేయమని చెప్పినప్పుడు వెంటనే దానియేలు గారు వచ్చి ఆయనకి విషయాన్ని తెలియజేశారు. చూడండి ఏమని తెలియజేశారు అని అంటే 22వ వచనం మనం చూసినప్పుడు, ముందుగా నేను చెప్పాను కదా, ఈయన తండ్రి నెబుకద్నెజరు ఆయన ఏం చేస్తాడు, దేవుని మీద హెచ్చించుకున్నాడు తను తాను. అందును బట్టి గడ్డి మేయించాడు, మృగం లాంటి మనసిచ్చి గడ్డి మేయించాడు. ఆ విషయం ఎవరికి తెలుసు అంటే ఈయనకి తెలుసు. అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడ దానియేలు గారు అంటూ ఉన్నారు 22వ వచనము, బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు, తండ్రికి ఏం జరిగిందో అంతా తెలుసు ఆయనకి, ఇది ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నీవే హెచ్చించుకుంటేవి. నీ తండ్రి కూడా హెచ్చించుకున్నాడు. ఏమైపోయాడు, మృగం లాంటి మనస్సు వచ్చి గడ్డి మేస్తా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు రాజుగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి, నువ్వు కూడా దేవుని మీద హెచ్చించుకున్నావు. అంటే దేవునికి సేవ చేసేటువంటి ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రల్లో ద్రాక్షారసం పోసి నువ్వు త్రాగావు. ఇది నీకు తప్పుగా అనిపించలేదు, కానీ నిన్ను నీవు దేవుని కంటే గొప్పగా ఎంచుకున్నావు. దేవుణ్ణి గొప్పగా ఎంచలేదు, నువ్వు నిన్ను నీవే హెచ్చించుకున్నావు. ఎవరి మీద అంటే దేవుని మీద అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పినటువంటి విషయాన్ని చూసినప్పుడు ఏమంటున్నారంటే నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎలాగంటే నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెప్పించి ఉంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని అంటూ ఆయన ఏమంటున్నారు అంటే నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశంలోనున్నావో ఆయనను నీవు కనపరచలేదు. ఎవరిని కనపరచలేదు? ఈయన దేవుని కనపరచలేదు. వాస్తవానికి ఈయన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఈయన మార్గం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కానీ ఆయన గణపరిచాడా అంటే గణపరచలేదు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ చూడండి, బెల్షస్సరు రాజు స్థానంలో ఉన్నటువంటి బెల్షస్సరు దేవుని సేవకై వినియోగించేటువంటి ఆ పాత్రలో ద్రాక్షరసం పోసి త్రాగుతూ ఉన్నాడు. అది తప్పు అనిపించలేదు, కానీ దేవుని మీద తను తాను హెచ్చించుకున్నాడు కనుక దేవుడు ఆయన మీద ఏం చేస్తాడు? ఆయన స్థితి ఏంటో లెక్క చూసేస్తాడు. అందుకే ఈయన అంటున్నాడు చూడండి, ఎవరిని కనపరచలేదు? నీ ప్రాణము నీ మార్గములు ఏ దేవుని వశములో ఉన్నావో అది ఆయన నువ్వేం చేయలేదు అని అంటే గనపరచలేదు. 24వ వచనం, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం ఏదనగా, అంటే రాశాడు కానీ రాత కాదు, అది శాసనం ఆజ్ఞ. ఆ శాసనం ఏమిటి అని అంటే ఆ మెనెటేకెల్ ఉపార్సిన్ అనేటువంటి ఆ శాసనాన్ని దేవుడు రాస్తాడు. దీని అర్థం ఏమిటంటే ఈ వాక్య భావం ఏదనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దానిని ముగించాడు. ఏం చేశారంట? దేవుడు బెల్షస్సరు యొక్క ప్రభుత్వం విషయంలో లెక్క చూసి ముగించేశాడు. ఇప్పుడు అదే రాశాడు అక్కడ, నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి ముగించాడు. ఎందుకు? దేవుని మీద తను తాను హెచ్చించుకున్నాడు, తప్పు చేశాడు. చేసిన తప్పు ఏంటి అని అంటే దేవుని మీద గొప్పగా హెచ్చించుకోవటం. ఆ చేసిన తప్పుని బట్టి ఈ ప్రభుత్వం అంతా కూడా ఆ లెక్కలేంటి అనేటువంటి ఆ విషయాన్ని చూసి ముగించేశాడు దేవుడు. అక్కడ ముగించటం ఇక్కడ చూపించారు చూడండి. నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. 26వ వచనం, టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితే. నేను రాజుని, గొప్ప రాజుని, నేనేమనుకున్నా అవుతుంది, నేనేమైనా చేయగలను అనేటువంటి ఆలోచనతో ఉండి ఉండవచ్చు. కానీ అక్కడ దేవుడు తన త్రాసులో చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? ఉండటానికి రాజు స్థానం ఉన్నప్పటికీ చాలా తక్కువగా కనబడ్డాడు. త్రాసు అంటే తెలుసా మీకు? త్రాసులో తోచగా అంటే తెలుసా? తక్కిడి, తూకం వేసేటువంటి
ఆ తక్కిట్లో చూసినప్పుడు ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడు? ఎక్కువగా కనబడ్డా, తక్కువగా కనబడ్డాడు? దేవుని మీద తాను హెచ్చించుకున్నాడు కనుక తాను దేవుని ఎదుట ఏమైపోయాడు? తక్కువైపోయాడు. కనుక ఏం చేశాడు అంటే అని అంటున్నారు, ఆయన నిన్ను తోచగా నీవు తక్కువగా కనబడుతీవి. పేరస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడును అని అన్నారు. రాజ్యం, ప్రభుత్వం ఏమైపోద్దంటే ఇప్పుడు ఏంటి? రాజు అయ్యుండి దేవుని యొక్క ఆ సేవోపకరణాలైన పాత్రల్లో ద్రాక్షరసం పోసుకుని త్రాగితే ఎంత శిక్ష ఉంటుందా? ఎంత శిక్ష ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అనంటే దేవునిని మీరి, అంటే దేవుని యొక్క మాటని మీరి ఎవరు ఎలాంటి అడుగులు వేసినా, ఎలాంటి ఆలోచన చేసినా కూడా ఖచ్చితంగా శిక్ష అనేది దేవుడు వేస్తాడు అని అనడానికి రుజువు ఇది. ఎప్పుడైతే తాను హెచ్చించుకున్నాడో చూడండి, వెంటనే దేవుడు తన ప్రభుత్వ విషయంలో లెక్కలు చూశాడు, ముగించేశాడు. ఆయన త్రాసులో చూస్తే తక్కువగా ఉన్నాడు కాబట్టి ఈ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చేస్తా అన్నాడు? మాజీలకు పార్షికులకు ఇచ్చేస్తాను అని అన్నాడు. అలా అన్నాడని చెప్పినప్పుడు చూడండి, వెంటనే ఈ విషయం చెప్పినప్పుడు 28వ వచనం, బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా, అంటే ఈ విషయం చెప్తే బహుమానాలు ఇస్తా అన్నాడు. వెంటనే ఈయన చెప్పాడు కాబట్టి, ఈయన చెప్పింది వాస్తవం కాబట్టి వెంటనే బెల్షస్సరు ఏం చేశాడనంటే ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇవ్వగా దానియేలునకు ఊదా రంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వం చేయుటలో నతడు 3వ అధికారి అని చాటించింది. అతను 3వ స్థానంలో నిలబెట్టేశారు అధికారిగా. అంటే ఇది చేస్తాను అని ముందుగా ఆయన ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఈ భావం చెప్తారో చాలా కలత చెంది ఉన్నాడు, చాలా కలవరపడిపోతూ ఉన్నాడు. చూడండి, ఆ నడుము ఆ కీళ్ళ వదిలేసి ఆ మోకాళ్ళు గజగజ వణుకుతూ కొట్టుకుంటూ ఉన్నట్లుగా మనం చూసాం. అంటే అంత భయం పట్టేసుకుంది ఈయనకి, ఏమైపోతుందో ఏంటి అని కలవరం పట్టేసుకుంది. కాబట్టి ఈ విషయం ఎవరైతే తెలియజేస్తారో వారికి బహుమానం ఇవ్వబడుతుందని ప్రకటించేశారు. అలాగనే దానియేలు గారు చెప్పిన వెంటనే ఆ ప్రకటన అనేది ఈయన ఏం చేశారనంటే నెరవేర్చారు. ఆజ్ఞీయగా ఉదరంగు వస్త్రము తొడిగించి అతడు మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేతిలో అతడు 3వ అధికారి అని చాటించింది. 30వ వచనం, ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షస్సరు ఏమైపోయాడు? హతుడైపోయాడు. చూడండి, అనుకున్నాడు అసలు నేను చచ్చిపోతానని. 1000 మందికి విందు చేయించడం ఏంటి, విందు చేస్తూ ద్రాక్షరసం తాగడం ఏంటి, కొన్ని త్రాగాలి, అది కూడా దేవుని సేవోపకరణాల్లో ఆ పాత్రల్లో ద్రాక్షరసం పోసుకుని త్రాగటం ఏంటి, శిక్షణ తెచ్చుకోవడానికి కాదా అనుకున్నాడు ఆయన. ఈరోజు చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటి అంటే అదే. చూడండి, ఇక్కడ రాజు అయ్యుండి ఆయన చేసినటువంటి ఆ తప్పును బట్టి దేవుడు తన మీదనే హెచ్చించుకున్నాడు కనుక దేవుడు ఆయనను ఏం చేయలేదు అని అంటే విడిచిపెట్టలేదు అని అంటే ఖచ్చితంగా ఆయన మీదకి శిక్ష అనేది వచ్చింది. మాదీయులు వచ్చి ఆ రాత్రికి రాత్రే ఈ పట్టణాన్ని అంతటిని కూడా నాశనం చేసి ఆ రాజుని చంపేసి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎందుని బట్టి తెలుసా? బెల్షస్సరు చేసినటువంటి తప్పును బట్టి. ఆ తప్పునకు ఖచ్చితంగా శిక్ష అనేది వేశాడు. 1 రాజ్యాన్ని తీసివేశాడు, 2 ఆయన ప్రాణం పోయింది. చేసిన తప్పును బట్టి ప్రాణం పోయేటువంటి పరిస్థితి కూడా వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. దేవుని ఎదుట మనం అనుకోవచ్చు, దేవుని ఎదుట నేను తప్పు చేస్తే నాకేమి కాదు అని అనుకోవచ్చు. ఖచ్చితంగా దేవుని ఎదుట తప్పు చేస్తే, దేవుని మీద మనమే హెచ్చించుకుంటే ఖచ్చితంగా శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ ఈ బెల్షస్సరు యొక్క అంటే ఈ నెబుకద్నెజరు యొక్క పట్టణం నా బాహుబలం కాదా, ఇదంతా నా భాగ్యం కాదా అని అనుకున్నాడు, నా సామర్థ్యం కాదా అని అనుకున్నాడు. ఇదంతా కూడా నేను కట్టింది కదా, నా సామర్థ్యం కదా అని అనుకున్నట్టు బట్టి ఆయన ఏం చేశాడనంటే అనుకున్నటువంటి మనసునే తీసివేశాడు దేవుడు. మృగం లాంటి మనసుని ఇచ్చేశాడు. గడ్డి మేట మొదలు పెట్టాడు. ఆహారం అంటే భోజనం చేయవలసినటువంటి వ్యక్తి గడ్డి మేస్తున్నాడు మృగంలా. దేని బట్టి తెలుసా? తను తాను హెచ్చించుకోవటాన్ని బట్టి.
అంటే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఆయన నిర్మించినటువంటి పట్టణం ఎలాంటిదంటే చాలా బలమైనది. ఆ పట్టణం యొక్క ప్రాకారాలు చాలా వెడల్పు గలవి. వెడల్పు అని అంటే ఈరోజు మనం హైవే చూస్తూ ఉన్నాం కదా, ఆ హైవే కంటే వెడల్పోయినటువంటి గోడలు అనమాట అవి. సుమారుగా చూడండి, ఆ గోడ మీద 3 రథాలు ఒకేసారి లైన్గా వెళ్ళేంత వెడల్పది. 3 రథాలు వెళ్ళేటువంటి వెడల్పనంటే 80 అడుగుల మందం ఉండేటువంటి గోడలు. ఇక్కడ అంతేకాదు ఆ రాజు నగర యొక్క భవనాల యొక్క గోడలు కూడా చాలా మందం, చాలా వెడల్పుగా ఉండేటువంటి గోడలు. ఇందుని బట్టి వాళ్ళకి ధైర్యం ఏమిటంటే అసలు ఆ గోడలు దాటుకుని ఎవడో రాగలడు అని అనుకున్నారు. కానీ చిన్న రాజు, మాదీయ రాజు ఆ పట్టణంలోనికి ప్రవేశించాడు. ఎవరిచ్చారో తెలుసా అవకాశం? దేవుడు ఇచ్చారు. ఆల్రెడీ ముందు చెప్పేశాడు, నీ మాదీయులకు పార్షికులకు ఇచ్చేస్తాను అని అన్నాడు. అంతేకాదు ఆయన ఏమైపోయాడనంట, ఆ రాత్రి అందే కల్దీల రాజు బెల్షస్సరు హతుడు. ఆయన బెల్షస్సరు ఏమైపోయాడు? హతమైపోయాడు. తాను చేసిన తప్పును బట్టి ఇది నేను తప్పు అని ఆయనకు అర్థం కాలేదు, ఇది చేయటాన్ని బట్టి నేను చనిపోతానని కూడా ఆయనకు అర్థము కాలేదు. ఇంతేకాదు మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు చూడండి, అంటే తప్పు చేస్తే ప్రాణం పోతుందా అని అంటే ఖచ్చితంగా మనిషి చేసిన తప్పును బట్టి ప్రాణం పోయేటువంటి తప్పులు కూడా చేస్తూ ఉంటాడు. అంటే ఇది ప్రాణం పోయేంత తప్పేమీ కాదని అనుకోవచ్చు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే మనము అబద్ధం ఆడటం కూడా ప్రాణం పోయేటువంటి తప్పే. అది ఎలాంటి ప్రాణం పోయేటువంటి తప్పు అని అంటే భౌతికంగా కాదు. ఇక్కడ భౌతికంగా రాజు చనిపోయాడు, హతం చేయబడ్డాడు, చంపబడ్డాడు ఆయన. అంతేకాదు ఇక్కడ మనము యాజకులు కూడా మనం చూస్తాం. లేవి కాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూడగలిగితే, లేవి కాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు చూడగలిగితే అక్కడ నాదాబు అబీహులు తప్పు చేసినట్లుగా కనబడతారు. వాళ్ళు చేసిన తప్పు ఏమిటి అనంటే దేవుడు వారికి ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తీసుకుని దేవుని యొక్క సన్నిధిలో ధూపం వేయడానికి వెళ్ళారు. పర్వాలేదులే, వీళ్ళు మొదటి తప్పు, మొదటిసారి వచ్చారు కదా అని దేవుడు వదిలేశాడా? మనం కూడా అనుకుంటుంటాం, పర్వాలేదులే ఇయ్యాలకే కదా, పర్వాలేదులే ఇప్పటికే కదా అని అనుకుంటూ ఉంటాం. ఆ తప్పు ఏదైనా తప్పే దేవుని దృష్టిలో. పర్వాలేదులే ఇయ్యాలకే కదా, ఇప్పటికే కదా అంటే ఇప్పుడు నాదాబు అబీహులు కూడా అలానే అనుకుని ఉంటారు కదా. ఎందుకు అనంటే వేరొక అగ్ని అంటే దేవుడు ఏ అగ్నితో నింపాలో చెప్పాడు, ఆ అగ్ని మీద ఏ ధూప ద్రవ్యాలు ఉంచాలో చెప్పారు. ఆ వాటి లెక్క ఆ సంభారము మేళము కలిపే విధానం ఎలాగో చెప్పాడు. అలా కలిపి తేకపోతే దేవుడు చెప్పంది అది. అంటే వీళ్ళు ఏదోటి కదని పట్టుకొచ్చారు ధూపం వేయడానికి. వెంటనే దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి వాళ్ళని దహించి వేసింది. యాజకులు, ఆ పని కొరకు అభిషేకింపబడినటువంటి యాజకులు అగ్ని చేత ఏం చేయబడ్డారు? దహించబడ్డారు. అంటే ఇక్కడ దేవుని ఏదంటే తప్పు చేస్తే తప్పే, అది పెద్దదా చిన్నదని కాదు, లేకపోతే ఇయ్యాలకా రేపటికని కాదు, ఎప్పుడు చేస్తున్నానా ఇప్పుడే చేస్తున్నానని కాదు. అది తప్పు అంటే తప్పే. ప్రాణం పోయేటువంటి పరిస్థితి అంటే శిక్ష ఏంటి అంటే ప్రాణం కూడా పోవచ్చు. ఇక్కడ రాజు యొక్క ప్రాణం పోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఇక్కడ నాదాబు అబీహుల యొక్క ప్రాణం కూడా పోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవుడే తీసివేస్తాడు. అంతేకాదు మరొక విషయం మనం చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథంలో మనం చూడగలిగితే, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే కిర్యతాయిములో ఉన్నటువంటి దేవుని మందసాన్ని యెరూషలేముకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎవరిది అనంటే రాజు దావీదు గారు. అయితే అబీనాదాబు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ మందసాన్ని తీసుకురావడానికి రాజు అయినటువంటి దావీదు గారు సైనిక సమూహంతో బయలుదేరి వెళ్లారు. ఆ మందసాన్ని తీసుకువస్తూ ఉన్నారు. తీసుకురావడం మంచిదే కదా, యెరూషలేముకి తీసుకువచ్చి ఆ మందిరంలో పెట్టడం మంచిదే కదా, తీసుకువస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే నాకోను కళ్ళం దగ్గరికి వచ్చేటప్పటికి ఎడ్లకు కాళ్ళు జారినందున మందసం పడిపోయింది. ఇక్కడ ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము
6వ వచనం మనం చూడగలిగితే, వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా. ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకోవాలనుకున్నాడు. మందసాన్ని పట్టుకోవడం తప్ప చెప్పండి? పడిపోతున్న మందసాన్ని పట్టుకోవడం కూడా తప్పేనా? అంటే మనకు తప్పు అనిపించవు, కానీ దేవుడు తప్పుగా పరిగణిస్తారు. ఎందుకు అనంటే అది ఎలా చేయమన్నారో అలానే చేయాలి. ఎలా చేయమన్నారో అలా చేయకుండా చేస్తే అది తప్పే, కానీ మనకైతే తప్పు అని అనిపించదు. కానీ ఇక్కడ చూడండి, ఉజ్జా చేయి చాపి మందసాన్ని పట్టుకోవాలని అనుకున్నాడు, అలాగా ఆపాలనుకున్నాడు. ఏం జరిగిందంటే వెంటనే 7వ వచనం, యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొను, అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమున వద్ద పడి చనిపోయాను. మనకు తప్పు అని అనిపించదు, కానీ ఆ తప్పే మన ప్రాణాన్ని తీసేస్తుంది. ఒక్కోసారి తప్పు అని అనిపించదు, కానీ మన ప్రాణాన్ని ఏం చేస్తుంది? తీసివేస్తుంది. చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ వెంటనే దేవుని యొక్క కోపం ఆయన మీద రగులుకుంది. ఎందుకని? ఆయన తప్పు చేశాడు. ఎలాగ తప్పు అని అంటే, ఆ మందసాన్ని తాకాలి అని అంటే దేవుడు ఒక నియమం ఇచ్చారు. ఆ నియమం ప్రకారంగానే తాకాలి. దాన్ని తాకాలి అని అంటే, దాన్ని తాకడానికి అర్హత రావాలి అని అంటే ఖచ్చితంగా అభిషేకింపబడాలి. ఆ పని కొరకు అభిషేకింపబడాలి. అభిషేకింపబడకుండా ఏమైపోయాడనంటే, ఈయన అక్కడ కూర్చున్నాడు, జారిపోతున్నటువంటి మందసాన్ని వెంటనే పట్టుకోవాలని అనుకున్నాడు. పట్టుకుంటే దేవుడు వదిలేస్తాడంటే ఖచ్చితంగా ఆయన మొత్తాడు. వెంటనే చూడండి ఏమైపోయిందనంట, ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఆయన మీద రగులుకొనెను, అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతను మొత్తగాతడు అక్కడనే దేవుని మందసమున వద్ద పడి చనిపోయాను. చూడండి, తప్పు చేస్తే ప్రాణం పోయేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? అసలు మనం ఆలోచన చేస్తే మనకైతే తప్పు కాదు, పడిపోతుంటే పట్టుకోవడం తప్పేంటండి? పడిపోతున్న దాన్ని పట్టుకుంటే ఇంకా మంచిది కదా. ఎవరైనా పడిపోయి దాన్ని పట్టుకుని ఇచ్చారనుకోండి చేతికి, ఏమంటారు? ఎందుకు పట్టుకున్నావు అంటారా? థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి అని అంటారు. కానీ ఇక్కడ దేవుడు పడిపోయిన దాన్ని పట్టుకుంటూ ఉంటే అది తప్పు అని అంటూ ఉన్నారు. ఎలాగూ తప్పు అని అంటే, ఆయన ఆ మందసాన్ని తాకాలి అని అంటే ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారంగా సిద్ధపడిన వాళ్లే తాకాలి. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు తాకుతాను అని అంటే అవదు, ప్రాణం పోతుంది. తప్పు చేస్తే ఆ తప్పులకు శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. అలాగ అనుభవించినట్లుగా దేవుని సేవోపకరణాల్లో మద్యాన్ని పోసుకుని త్రాగినటువంటి రాజు కూడా చనిపోయాడు. దేవుడు చెప్పనటువంటి అగ్నిని తీసుకున్నటువంటి యాజకులైన నాదాబు అబీహులు చనిపోయారు. అలాగనే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ప్రకారంగా కాకుండా మందసాన్ని పట్టుకోవాలనుకున్నటువంటి ఉజ్జా కూడా చనిపోయారు. వీరందరూ చేసిన తప్పు ఏమిటి అని అంటే, మేము చేసేది తప్పు కాదు అని ఆలోచించుకున్నారు. కానీ వాళ్ళు చేసింది తప్పది. ఆ తప్పును బట్టి వారికి ఏం కలిగింది అంటే శిక్ష అనేది కలిగింది. ఎలాంటి శిక్ష అనంటే ప్రాణం పోయేటంత శిక్ష, ప్రాణమే కోల్పోయినంత శిక్ష వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. ఎప్పుడైనా ఊహిస్తామా? మనం కూడా అనుకుంటాం, ఏంటి ఈ మాత్రం దానికే దేవుడు ఇలా చేసేస్తాడా అని అనుకుంటాం. మనమైతే మనం ఏమంటాం, ఏంటి ఒక్కరోజు మానేస్తేనే, ఒక్క నిమిషం లేట్ అయితేనే, లేకపోతే మనం అనుకున్నట్లుగా ఏదైనా చేయకపోతేనే, దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి మనము సరిగా అనుసరించి నడవకపోతేనే ఏమైపోద్ది అని అనుకుంటాం. మనం అందరూ అలా నడిచేస్తున్నారు ఏంటని అనుకుంటాం. ఆయన దేవుడు కాబట్టి చేసిన మనం ఎక్కడ చేస్తామండి అని అనుకుంటాం. అలా కాదు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఖచ్చితంగా అనుసరించాలి. అనుసరించకపోతే ఖచ్చితంగా శిక్ష అనేది పొందుతాం. ఈరోజు నీవు నేను కూడా ఎలాంటి శిక్షను పొందుతాము అని అంటే, చూడండి, వారు ఎవరు మన బెల్షస్సరు, రాజు అనే బెల్షస్సరు పొందినట్లుగా మరణం, ఆ మరణం కాదు మనం పొందేది. నాదాబు అబీహులు పొందిన మరణం లాంటి మరణం కాదు మనం పొందేది. లేకపోతే ఉజ్జా పొందినటువంటి మరణం లాంటి మరణం కాదు మనం పొందేది. మరణం అని అంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఈ భూమి మీద శరీరము ఆత్మ వేరైపోవటాన్ని మరణం అని అనుకుంటూ ఉన్నాడు. కానీ శరీరం అయితే మట్టిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మ అయితే ఎక్కడికి వెళ్తుంది? దేవుడు ఏర్పాటు చేసినటువంటి 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి నిత్యము జీవించగలిగేది, 2 నిత్యము మండుచున్నటువంటి అగ్నిగుండంలో శ్రమ అనుభవించవలసినటువంటి పరిస్థితి. ఎలాగూ ఇది ఏర్పడుతుందంటే చేసినటువంటి తప్పులను బట్టి.
చేసినటువంటి తప్పులను బట్టి ఏం కలుగుతుంది అంటే శిక్ష అనేది కలుగుతుంది ఖచ్చితంగా. చూడండి, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు నీవు నేను కూడా గొప్ప పాత్రలుగా నిన్ను నన్ను కూడా దేవుడు మలుచుకున్నాడు. చూడండి, కొమ్మరివాడు ఎలాగైతే ఒక మట్టి ముద్దను తీసుకుని సారి మీద ఒక అందమైన పాత్రగా తీర్చిదిద్దుతాడో అలాగనే దేవుడు నిన్ను నన్ను కూడా తీర్చిదిద్దాలి అని అనుకుంటూ ఉన్నాడు. తీర్చిదిద్దినటువంటి పాత్రగానే, దేవుని గణపరిచే పాత్రగానే ఉండాలి అని అనుకుంటూ ఉన్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం చూడండి. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ తిమోతి గారికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చూడగలిగితే, తిమోతి గారికి పత్రిక రాస్తూ 2వ పత్రికలో ఆయన ఏమంటూ ఉన్నారో మనం ఒకసారి చూడగలిగితే, తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే, 20వ వచనం మనం చూడగలిగితే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అంటూ ఉన్నారు. చూడండి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే ఉంటాయంటే కాదు. ఏమేమి ఉంటాయంట? కర్రతో చేసినవి ఉంటాయి, మట్టితో చేసిన పాత్రలు ఉంటాయి. కానీ వాటికి కూడా పని ఉంటుందా అంటే ఉంటుంది. కానీ వాటి పని ఎలా ఉండాలి అంటే చూడండి, కొన్ని ఘనత కొరకు వినియోగిస్తారు, కొన్ని ఏమో ఘనహీనత కొరకు వినియోగిస్తారు. అంటే కొన్ని పాత్రలు ఏమో ఘనత కొరకు వినియోగింపబడుతూ ఉన్నాయి, కొన్ని పాత్రలు ఏమో ఘనహీనత కొరకు వినియోగించబడుతూ ఉన్నాయి. అంటే దీని భావం ఏంటి అంటే ఈరోజు నీవు నేను కూడా దేవుని ఇల్లు, గొప్ప ఇంటిలో దేవుని ఇంటిలో నేను ఉన్నాం. ఏది దేవుని ఇల్లు అంటే సంఘము, దేవుని యొక్క గృహము లేక కుటుంబము. అంటే ఈరోజు ఈ ఇంటిలో నీవు నేను ఉన్నాం. అంటే మనం ఏ యోగ్యత లేని నన్ను దేవుడు పిలుచుకున్నాడు, ఆయన సంఘంలో చేర్చుకున్నాడు అని అనుకుంటాం కదా. నిజమే. అంటే మనము ఎలా ఎంచుకుంటాం అంటే కర్ర పాత్రగాను లేకపోతే మంటి పాత్రగాను. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఒక కర్ర పాత్రగాను మంటి పాత్రగాను ఉన్నాం. అయితే ఉన్నటువంటి ఒక పాత్రగా ఉన్నటువంటి నీవు నేను కూడా దేని కొరకు వినియోగపరుస్తున్నాం? చూడండి, కుమ్మరివారు ఈయన పాత్రలు చేసేటప్పుడు అవి మంచికి ఉపయోగపడాలని చేస్తారా, చెడుకు ఉపయోగపడాలని చేస్తారా? దేని కొరకు చేస్తారు? మంచికి ఉపయోగపడాలనే చేస్తారు. దాన్ని చెడుకి ఉపయోగిస్తే ఆ పాత్రకు విలువ ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే మంచిగా ఉపయోగిస్తామో అప్పుడు మాత్రం ఆ పాత్రకు విలువ. ఎంతైనా డబ్బులు పెట్టుకుంటాం. చూడండి, ఈ మధ్యకాలంలో మట్టి పాత్రలు వాడండి అని అంటుంటే చూడండి, ఒక కూర వండుకునేటువంటి ఆ దాకంటారు కదా, దాని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? ఈరోజు 300 నుంచి 500 దాకా కూడా ఉంది, 800 దాకా కూడా ఉన్నారు, 800 వరకు కూడా ఉన్నారు. అంటే చూడండి, కొన్ని పాత్రలు ఘనత కొరకు వినియోగింపబడతాయి, కొన్ని పాత్రలు ఘనహీనత కొరకు వినియోగింపబడతాయి. చూడండి, దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డటువంటి నీవు నేను కూడా దేవుని చేతిలో ఆయన మలుచుకున్నటువంటి పాత్రగా ఉన్నటువంటి నీవు నేను కూడా దేని కొరకు వినియోగపడుతూ ఉన్నాం? దేని కొరకు వినియోగపరచబడుతున్నాం? మంచి కొరక, చెడు కొరక, దేవునికి ఘనత కొరక, లేకపోతే దేవునికి అవమానం కొరక, దేని కొరకు వినియోగపరుస్తూ ఉన్నాం? ఈరోజు చూడండి, చాలా మంది సంఘాల్లో మద్యాన్ని సేవించి సంఘానికి వచ్చి ఆరాధించే వాళ్ళు ఉంటారు. అంటే మద్యాన్ని సేవించడం అని అంటే దేవుని యొక్క ఇంటిలో పాత్రగా ఉన్నటువంటి నీవు నేను కూడా ఈ యొక్క దేహం అనేటువంటి ఈ పాత్రలో ఏం పోస్తా ఉన్నాం? మద్యాన్ని పోస్తా ఉన్నాం. రాజైన బెల్షస్సరు కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని సేవ కొరకు వినియోగించవలసినటువంటి ఆ పాత్రల్లో ఆయన మద్యాన్ని పోసుకుని తాగాడు. ఈరోజు మద్యాన్ని పోస్తూ ఉన్నాం. ఈరోజు సంఘ పెద్దలు అనేవాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. మద్యాన్ని సేవిస్తూ కూడా నేను దేవుని సన్నిధిలో నేను లేకపోతే అసలు దేవుని సన్నిధిలో ఏ కార్యక్రమం జరగదని అంటారు. అంటే అది ఆయన తప్పుగా అనిపించదు, కానీ దేవుని దృష్టిలో తప్పే. రాజైన బెల్షస్సరు
పాత్రలో ఏంటి వెండి బంగారు పాత్రల్లో మద్యం పోసి తాగితేనే ఆయన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు నిన్ను నన్ను ఆయన కొరకు ఘనమైన పాత్రగా ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆయన ఇంటిలో చేర్చుకున్నాడు నిన్ను నన్ను ఒక పాత్రగా. మరి దేని కొరకు వినియోగపరుస్తున్నాం? ఈ పాత్రను మద్యంతో నింపుదామా? ఈ పాత్రను అనేకమైనటువంటి చెడు కార్యక్రమాలతో నింపుదామా? సరే, నింపితే దానికి శిక్ష ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే రాజు అయినటువంటి బెల్షస్సరు చచ్చిపోయినట్లుగా భౌతికమైనటువంటి శిక్ష మాత్రం కాదు. నాదాబిహులు చనిపోయినట్లుగా భౌతికంగా శిక్ష కాదు. చావు అనేది అందరికీ వస్తుంది, ఏదో ఒక రోజున వస్తుంది. కానీ చనిపోయిన తర్వాత ఉంది చూస్తారా, అది అసలైన శిక్ష. ఏంటి అని అంటే నిత్యము మండుతున్నటువంటి ఒక అగ్నిగుండం ఉంది. ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము ఏడుపును పళ్ళు కొరుక్కుంటూ అక్కడ ఉంటాయి. ఇంకా ఎప్పుడు కూడా వేదనే ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా నా జీవితం ఏడిపి అయిపోయింది, ఎందుకు వచ్చిన జీవితం, ఈ బతికే కంటూ చచ్చిపోతే బాగుండు అని అనుకుంటారు. చచ్చిపోతే ఏ బాధ ఉండదని అనుకుంటారు. కానీ చనిపోయిన తర్వాత అసలైన బాధ స్టార్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో రాయించాడు. ఇది ఎంతమందికి అర్థమైంది? కానీ మనోళ్ళు అందరూ అనుకుంటారు, క్రైస్తవులు కూడా అనుకుంటారు, ఏమంటారు, చచ్చిపోతే గొడవ ఉండదండి అని అనుకుంటారు. అసలైన గొడవ అంతా చచ్చిపోయిన తర్వాత ప్రారంభం అవుతుంది అనే విషయం అర్థం కావటం లేదు. అంటే చచ్చిపోయిన తర్వాత అసలైన విషయము, ఆ అసలైనటువంటి బాధ ప్రారంభం అవుతుంది అని అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఒక పాత్రగా ఉన్నాము. కానీ దేవుని గణపరిచేటువంటి పాత్రగా ఉన్నామా? దేవునికి అవమానం తెచ్చే పాత్రగా ఉన్నామా? ఎలా ఉన్నాం? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే ఒకవేళ అవమానం తెచ్చే పాత్రగా నీవు నేను గనక ఉంటే ఖచ్చితంగా ఈరోజు మనం చదువుకున్నటువంటి వారు పొందినటువంటి శిక్ష కంటే గొప్ప శిక్ష నీవు నేను పొందబోతాం. ఈ భూమి మీద అయితే కాదు, ఈ భూమిని దాటిన తర్వాత పొందబోతాం. ఆ శిక్ష ఎలా ఉంటుంది అని అంటే యుగ యుగాలు కూడా అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అగ్ని ఆరిపోదు, పురుగు చచ్చిపోదు. అంటే ఈ ఆత్మకు చావు లేదు, నిత్యము అగ్నిగుండంలో కాలుతూ ఉండవలసిందే, ఆ బాధను అనుభవించవలసిందే. ఈరోజు చూడండి, చేతికి నిప్పు తగిలింది అనుకోండి, అమ్మ అంటాం కదా. ఏదైనా చెయ్యి కోసుకుంది అనుకోండి, అబ్బా అంటాం కదా. ఏంటి ఆ బాధ? ఎవరికి అనుకుంటున్నారు? శరీరానికి అనుకుంటూ ఉన్నారా? కాదు. ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మకు, ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మకు ఆ బాధ. ఒకవేళ చచ్చిపోయిన తర్వాత అగ్నిలో బాధ ఎలా ఉంటుందని అనుకోవచ్చు. ఈరోజు చూడండి, చనిపోయినటువంటి వ్యక్తి దేహాన్ని కొయ్యండి, కాల్చండి, ఏ బాధ ఉండదు. అమ్మ అబ్బా అంటాడా కాలుతున్నప్పుడు? ఆ కట్టి కాలుతున్నప్పుడు అమ్మో బాధ చేత కాలిపోతున్న మంట చేస్తున్నాను అంటాడా? ఆత్మ దేహంలో ఉండగా కాల్చండి, ఖచ్చితంగా గోల పెడతాడు. అదే బాధ, అదే గోల ఎక్కడుండదో తెలుసా? నిత్య నరకాగ్నిగుండంలో ఉంటుంది. అంటే బాధ అనేది ఈ దేహానికి కాదు, ఈ దేహం లోపల ఉన్నటువంటి ఆత్మకు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం ఆలోచించగలిగితే తప్పిదములకు తగిన శిక్ష ఖచ్చితంగా కలుగుతుంది. తప్పిదానికి కలిగేటువంటి శిక్ష ఏమిటి అంటే మరణం. ఆ మరణం ఎలాంటిది అంటే భౌతికమైనటువంటి మరణం గురించి మాట్లాడటం లేదు ఆయన, ఆత్మ సంబంధమైనటువంటి మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మరణం ఏమిటి అంటే ఆత్మ నిత్యము మండుచున్నటువంటి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవటానికి గురించి తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈరోజు నీవు నేను కూడా దేవుని ఇంటిలో పాత్రలుగా ఉన్నటువంటి నీవు నేను కూడా ఘనత కొరకు వినియోగించబడుతున్నామా? దేవునికి అవమానం కొరకు వినియోగించబడుతున్నామా? మనం ఆలోచించేయాలి. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే నేను క్రైస్తవుడినే, నేను బాప్తిస్మం పొందాను, నేను ఆరాధనకు వెళ్తూ ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను పాటలు పాడుతూ ఉన్నాను, నేను వాక్యాన్ని వింటూ ఉన్నాను, నేను కానుకలు ఇస్తూ ఉన్నాను, నేను అన్నీ చేస్తూ ఉన్నాను, నేను ఏ తప్పు చేయట్లేదని అనుకుంటూ ఉన్నాం. కానీ ఇవన్నీ చేసేటువంటి విధంలో కూడా దేవుడు కోరుకున్నట్లుగా చేయలేనటువంటి స్థితి రోజు నీలో నాలో ఉంది. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఇది తప్పన్నా తప్పు కాదు అని అనుకున్నా, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈరోజు నేను ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, పాటలు పాడిన, వాక్యం విన్నా, మనం ఏం చేసినా కూడా దేవుడు కోరుకునే విధంగానే చేయాలి. ఈరోజు మనం ఆరాధన చేయాలంటే మనం అనుకున్నట్లుగా చేద్దామంటే అవ్వదు. ఎవరు అనుకున్నట్లుగా చేయాలి? దేవుడు కోరుకున్నట్లుగా చేయాలి. దేవుడు కోరుకున్నట్లుగా చేయకపోతే తప్ప అంటే ఖచ్చితంగా తప్పే. మరి దానికి కలిగేటువంటి ప్రతిఫలం ఏంటి అని అంటే శిక్ష.
ఏమిటి ఆ శిక్ష అంటే నిత్యము మండుచున్నటువంటి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అందుకే మనం మొదటగా చదువుకున్నటువంటి ఆ విషయాన్ని మనము చూడగలిగితే యోబు గారు అంటారు, నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా అంటూ ఉన్నారు. ఈరోజు నీవు నేనైనా సరే తప్పు చేశామనంటే ఆ తప్పు మన మీదకే తిరిగి వస్తుంది. చూడండి, అప్పుడప్పుడు అంటూ ఉంటారు సమాజంలో, ఎవడు చేసిన కర్మాడు అనుభవించాలి తప్పదు అని అంటారు. ఆడు ఎలా చేశాడు అందుకే ఇలా చచ్చాడు, అలా చేశాడు అందుకే అలా చచ్చాడు, ఇలా చేశాడు అందుకే ఇలా ఉన్నారు, అలా చేశాడు అందుకే అలా ఉన్నారని మనం మాట్లాడుతుంటాం. కానీ మనం చేసేటువంటి తప్పులకు కూడా మనం శిక్ష పొందవలసి వస్తుంది. ఈ విషయం మనకు అర్థం కావటం లేదు. కానీ మనం చేస్తున్నది ఏంటి అంటే తప్పేమీ కాదు అని అనుకుంటూ ఉన్నాం. ఏంటంటే నేను దేవుని నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నానంటే కాదు. దేవుడు కోరుకున్నటువంటి విధంగా క్రమంగా నేను చేస్తున్నాను లేదనేది ప్రాముఖ్యం. మన క్రియల్లో ఏముండకూడదనంటే తప్పులు అనేవి ఉండకూడదు. తప్పులనంటే దేవుని ఆజ్ఞని మీరనేది చేయకూడదు. ఆజ్ఞను మీరి చేస్తే ఖచ్చితంగా పాపం అవుతుంది, అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఆ తప్పునకు కలిగేటువంటి శిక్ష అనేది చాలా ఘోరంగా ఉంటుందనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ రెండవ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూడగలిగితే ఆయన అంటూ ఉన్నారు, 9వ వచనము, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాను అని రాస్తున్నారు పౌలు గారు. ఏమంటున్నాడంట? దేహమందున్నను దేహము విడిచినను ఎవరికి ఇష్టలుగా ఉండాలంట? దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనం చేసేటువంటి క్రియలన్నీ కూడా దేవునికి ఇష్టమైన క్రియలుగానే ఉండాలి. ఈరోజు మనకు నచ్చినటువంటి క్రియలు చేసి దేవుని కొరకు చేశానంటే మాత్రం అది తప్పు. బెల్షస్సరు తన కొరకు చేశాడు అంటే దేవుని పాత్రలను తప్పుగా వినియోగించాడు. కానీ అది తప్పుగా వినియోగిస్తున్నానని అనుకోలేదు. కానీ దానికి శిక్ష వచ్చిందా అంటే వచ్చింది. దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా అగ్ని తీసుకుని ప్రవేశించలేదు నాదాబు అబీహులు. శిక్ష వచ్చిందా అంటే వచ్చింది. దేవుడు ఆజ్ఞాపించని రీతిగా మందసాన్ని పట్టుకోవాలనుకున్నాడు ఉజ్జ. శిక్ష వచ్చిందా అంటే వచ్చింది. వాళ్ళందరూ కూడా తప్పు చేశారంటే ఖచ్చితంగా తప్పు చేశారు. కానీ వాళ్ళ దృష్టిలో అది తప్పు మాత్రము కాదు. ఈరోజు నీవు నేను కూడా తప్పు చేస్తా ఉన్నాం, కానీ మన దృష్టిలో తప్పు అనిపించదు. అబద్ధాలు చెప్తా ఉంటాం, తప్పు అనిపించదు. పర్లేదులేండి, అప్పుడప్పుడు మనం కొన్ని చిన్న చిన్న అబద్ధాలు ఆడవలసి వస్తుందండి. ఎవరో కానీ అంటున్నారు, అసలు అబద్ధం ఆడకపోతే ఎక్కడ నడుస్తుందండి అని అంటూ ఉన్నారు. అబద్ధం ఆడకపోతే నడవదు కదండి అని అంటూ ఉన్నారు. అంటే అబద్ధం ఆడకుండా నడదా మన జీవితం? అంటే అది మన ఆలోచన తప్పు కాదని. కానీ దేవుని దృష్టిలో అబద్ధం ఆడమన్నాడా వద్దని అన్నాడా? ఆడమన్నట్టుగా చెప్తాం మనం, అది తప్పు కాదన్నట్టుగా చెప్తాం. కానీ ఖచ్చితంగా అబద్ధం ఆడటం తప్పే. అది చిన్నదా పెద్దదా, మంచిగా కీడుక, మేలుక కీడుక అనేది కాదు. ఖచ్చితంగా నువ్వు అబద్ధం ఆడకూడదనంటే అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడవనంటే ఖచ్చితంగా అది నా కీడుకే ఆలోచన చేయాలి. ఆ తప్పిదమ్మనకు శిక్ష ఖచ్చితంగా కలుగుతుంది. ఆ తప్పిదానికి ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతుంది. అందుకే చూడండి, మనం దేహమందున్నను దేహము విడిచినను మనం ఎవరికి ఇష్టలుగా ఉండాలంట? ఎవరికి ఇష్టలుగా ఉండాలంట? 9వ వచనం మళ్ళా చదువుదాం. కావున మనం దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాను అంటూ 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవలసినటువంటి ఒక రోజు వస్తుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది నేనే తప్పు చేయలేదు, నేను అంతా కరెక్టే చేశాను అనుకుంటాం. కానీ మనం తప్పు చేశామా రైట్ చేశామా అనేది ఎవరికి తెలుసు? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నారు. అప్పుడైతే మనము ముందుగా చూసినట్లుగా రాజైన బెల్షస్సరు చూస్తుండగా గోడ మీద రాయటం చూసాం. మనం చేసే తప్పులు ఎక్కడ రాస్తున్నారో తెలుసా? ఆయన జీవ గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఆ జీవ గ్రంథాలు విప్పబడతాయి. అంటే ఆ గ్రంథాలు విప్పబడతాయి. మనం చేసినటువంటి తప్పులు రాస్తూ ఉన్నాడు, మనం చేసినటువంటి మంచిని రాస్తూ ఉన్నాడు. మంచి చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? జీవ పునరుద్ధానానికి వెళ్తారు. చెడు చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తారు. అంటే తీర్పు కొరకు లేస్తారు. మంచి చేసిన వారేమో దేని కొరకు లేస్తారు? జీవం కొరకు లేస్తారు. చెడు చేసిన వాళ్ళు ఏమో శిక్ష పొందడానికి లేస్తారు.
దేవుడు మళ్ళా తిరిగి లేపుతాడు అని అంటే ఏదో మనకి ఏదో బహుమానం ఇవ్వటానికి అని అనుకోకండి. మంచి చేస్తే జీవాన్ని ఇవ్వటానికి, చెడు చేస్తే ఖచ్చితంగా శిక్షను విధించడానికి లేపుతాడనేటువంటి విషయము మనకు అర్థం కావాలి క్రీస్తు రెండవ రాకడలో. అందుకే ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా ప్రత్యక్షం కావాలి. ప్రత్యక్షమైనటువంటి మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలంట? మనం చేసినటువంటి క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతిఫలాన్ని మనం కలిగి ఉంటాం. అది మంచి చేస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది, చెడు చేస్తే చెడ్డ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం చెడు చేస్తూ నేను మంచిగా చేస్తున్నాను అనుకునేటువంటి పరిస్థితి. మన దేహంతో మనము చెడు అనేది జరిగించకూడదు. మన ఆలోచనలు ఎప్పుడు కూడా చెడు తలంపులు అనేవి రాకూడదు. మనం నోట నుండి ఎప్పుడు కూడా అబద్ధం అనేది రాకూడదు. ఒకవేళ అబద్ధం అనేది వచ్చింది అని అంటే ఖచ్చితంగా అది నా శిక్ష కొరకు అనేటువంటి విషయం నీకు నాకు కూడా అర్థం కావాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేహంతో జరిగించే వాటి ఫలము ఖచ్చితంగా అనుభవించాలి అని చెప్తూ ఉన్నారు. అలా అనుభవించడానికి మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడేటువంటి ఒక రోజు వస్తూ ఉంది. ఆ రోజున ఖచ్చితంగా మనము ఆ తీర్పు, ఆ శిక్షణ అనేది పొందుతాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేను ఏ తప్పు చేయకుండా నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నామేమో. అలా అనుకున్నంత మాత్రం మనం ఎప్పుడు కూడా మంచివారం అయిపోము. దేవుడు మన క్రియలను చూస్తూ ఉన్నాడు, మన ఆలోచనలు చూస్తూ ఉన్నాడు, మన అడుగు జాడలను ఆయన కనిపెడుతూ ఉన్నాడు. మన అడుగులు ఎలా వేస్తున్నాం అనేది ఖచ్చితంగా దేవుడు దానికి తగిన శిక్ష అనేది ఇవ్వబోతూ ఉన్నాడు. మనకైతే అర్థం కావట్లేదు, మనం తప్పు చేయలేదు అని అనుకుంటున్నాం. ఇప్పుడు చూసినటువంటి భక్తులు కూడా వాళ్ళు తప్పు చేయలేదని అనుకున్నారు. మనం చదివినప్పుడు కూడా ఈయనేం తప్పు చేశాడని చచ్చిపోయేంత తప్పు అని అనుకోవచ్చు. ఖచ్చితంగా అది దేవుని దృష్టిలో తప్పే. కానీ మనకైతే రైట్ అని అనిపించవచ్చు. కానీ దేవుని దృష్టిలో అది ఏమైంది? తప్పు అని అంటే తప్పుకి కలిగేటువంటి శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. కావున ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే యోబు గారు అంటూ ఉన్నారు, నేను తప్పు చేసిన ఎడలా నా తప్పు నా మీదకే వచ్చును కదా అనేటువంటి విషయం ఆయనకు అర్థమైంది. ఈ రోజు నీవు నేను ఆలోచన చేస్తా ఉన్నామా? ఒకవేళ ఆలోచన చేయని పక్షాన ఈ రోజు నీవు నేను కూడా చేసినటువంటి తప్పిదములను బట్టి ఆ తప్పునకు కలిగేటువంటి శిక్ష ఖచ్చితంగా అనుభవించవలసిన పరిస్థితి నీకు నాకు కూడా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అని ప్రేమపూర్వకంగా ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఇంతవరకు ఈ మాటలు ఓపికతో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేసి మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.